ఐవీసీ ఫిల్టర్స్ అంటే ఏంటి, దేనికి వాడతారు, ఎప్పుడు వాడతారు? ఐవీసీ అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా. తొడలోంచి పైకి గుండె వరకు చేర్చే ఆల్రెడీ ఫార్మ్ అయిన క్లాట్స్ ఏవైతే ఉన్నాయో డిజాల్వ్ అవ్వడానికి రక్తం పల్చబడే మాత్రలు అన్నమాట. సో అవి ఇచ్చిన తర్వాత కూడా కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ మళ్ళీ ఫార్మ్ అవ్వడం కానీ, ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఎంబాలిజం రావడం కానీ ఉంది. కాంట్రా ఇండికేషన్స్ అంటే కొంతమందికి బ్లడ్ ఆల్రెడీ పల్చగా ఉంటుంది, లేదా రక్తం చాలా నీళ్ళలాగా ఉంటుంది కొంతమందికి. ఇదేంటి పెద్ద మేజర్ ఆపరేషనా, దీనికోసం కోసి చేయాలా, ఏమన్నా కండ కోసి గుండె కోసి చేసేదంటే కాదండి. దీనికి గుండెకి బైపాస్ మీద ఎక్కించడం కానీ అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ నవ్య చీకట్ల, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, తాడేపల్లి, విజయవాడ. ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఫ్యూ టాపిక్స్ డిస్కస్ చేయడానికి. ఫస్ట్ వన్ బీయింగ్ ఐవీసీ ఫిల్టర్స్ అంటే ఏంటి, దేనికి వాడతారు, ఎప్పుడు వాడతారు? ఫస్ట్ ఐవీసీ ఫిల్టర్స్ అన్నది ఐవీసీ అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా. అంటే అది మన లోవర్ లిమ్స్, రెండు కాళ్ళల్లోంచి తొడలోంచి పైకి గుండె వరకు చేర్చే రక్తధార అన్నమాట. దాంట్లో ఫిల్టర్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి, వాడాల్సిన కారణాలు ఏంటి అంటే, చాలా వరకు బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, చిన్న చిన్న ఇంజురీస్ అయ్యి ఎక్కువ కాలం కాలు క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్న క్యాస్ట్ కానీ, కాలు కదపని వాళ్ళకి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అన్నది కాళ్ళల్లో ఫార్మ్ అవుతాయండి. యూజువల్గా ఫార్మ్ అయ్యి బ్లడ్ అన్నది పంప్ అవుతూ ఉంటుంది, ప్రతిసారి కాళ్ళల్లోంచి గుండె వరకు వెళ్తూ ఉంటుంది. సో పంప్ అయిన ప్రతిసారి ఆ చిన్న చిన్న క్లాట్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళల్లో స్మాల్ బిట్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్ అన్నవి చీలుకుని పైకి వెళ్తూ ఉంటాయి. యూజువల్గా వెళ్లే దారి కూడా ఈ ఐవీసీ నుంచి కుడివైపు గుండెకి వెళ్ళి, కుడివైపు గుండెలోంచి ఊపిరితిత్తులు రెండింటి మధ్యన ఉండే దారిలోంచి రెండు వైపులా వెళ్తుంది. దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. సో పల్మనరీ ఎంబాలిజం ఉన్న వాళ్ళకి, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళకి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, డీవీటీ అని మామూలుగా వాడే టర్మినాలజీలో. సో ఈ పల్మనరీ ఎంబాలిజం అండ్ డీవీటీ అని ఉన్న వాళ్ళకి ఐవీసీ ఫిల్టర్స్ అన్నది రికమెండ్ చేస్తాం. ఇది ఫస్ట్ థింగ్. సో ఎవరికి వేయాలి? ఉన్న అందరు డీవీటీ, అందరు పల్మనరీ ఎంబాలిజంకి యూజ్ చేయొచ్చా ఇది అంటే కాదు. నార్మల్గా ఇలా డీవీటీ పల్మనరీ ఎంబాలిజం ఉన్న వాళ్ళకి క్లాట్స్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి, లేదా ఆల్రెడీ ఫార్మ్ అయిన క్లాట్స్ ఏవైతే ఉన్నాయో డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇస్తాం. వాటిని బ్లడ్ థిన్నర్స్ అంటాం, రక్తం పల్చబడే మాత్రలు అనమాట. సో అవి ఇచ్చిన తర్వాత కూడా ఎవరికైనా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే, అంటే ఇచ్చాక మళ్ళీ రెండోసారి రావడం ఎపిసోడ్, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ మళ్ళీ ఫార్మ్ అవ్వడం కానీ, ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఎంబాలిజం రావడం కానీ ఉంటే అది ఫస్ట్ ఇండికేషన్ అండి. సెకండ్ ఇండికేషన్, మెడికేషన్స్ వాడుతూ ఉన్నా కానీ రెస్పాన్స్ లేకపోవడం, అంటే మెడిసిన్స్ వాడుతూ ఉన్నా రికరెన్స్ ఎక్కువగా ఉండడం. మూడోది వచ్చేసరికి కాంట్రా ఇండికేషన్స్ అంటే కొంతమందికి బ్లడ్ ఆల్రెడీ పల్చగా ఉంటుంది, లేదా లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మామూలుగా హెరిడిటరీగా బ్లడ్లో కొన్ని పారామీటర్స్ మారడం వల్ల రక్తం చాలా నీళ్ళలాగా ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఇంకా రక్తం పల్చబడే మాత్రలు పెట్టడం వల్ల మేజర్ బ్లడ్ లాస్ అవుతాయి. సో అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్, ఇలాంటి వాళ్ళకి దీన్ని యూజ్ చేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా, పర్మనెంట్ క్యూరా అంటే కాదు. ఏదైతే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయినాయో అవి లంగ్స్కి చేరకుండా ఉండడానికి మాత్రమే ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే ముందుగానే వేసుకోగలిగేది, లేదా ట్రీట్మెంట్లో ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి. అంతేగాని లోపల ఆల్రెడీ ఫార్మ్ అయిన క్లాట్స్ని ఇదేమి బయటికి తీయదు, ఆల్రెడీ ఫర్దర్గా కింద ఫార్మ్ అయ్యే క్లాట్స్ని ఇది ఆపదు. దిస్ ఇస్ జస్ట్ అ బైపాస్ మెకానిజం అనమాట, పైకి వెళ్లకుండా ఉండడానికి చూసుకోవడానికి. పేరులోనే ఉంది ఐవీసీ ఫిల్టర్ అంటే ఫిల్టర్ లా ఉంటుంది. ఎలా అయితే ఇంట్లో ఫిల్టర్స్ ఉంటాయో అలానే ఒక చిన్న గొట్టంలో, ఇంత సైజ్ గొట్టంలో ఇంత సైజ్ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ మధ్యలో ఒక పొర ఉంటుంది. ఆ పొర అన్నది వెళ్ళాల్సిన క్లాట్స్ ఏవైతే పైకి వెళ్ళబోతున్నాయో ఆ క్లాట్స్ అన్నది హోల్డ్ చేస్తుంది. సో ఈ ఫిల్టర్ 1973 టైం నుంచే ఉన్నది. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం ఇంతలాగా? ప్రీవియస్గా 1973లో ఉన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ రిట్రీవబుల్, అంటే ఒక్కసారి బాడీలో వేస్తే అవి అక్కడనే ఉంటాయి, వాటిని తీయడానికి ఆస్కారం ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 10-15 సంవత్సరాల నుంచి రిట్రీవబుల్ ఫిల్టర్స్ అంటే
ఆల్రెడీ వేసింది ఏవైతే మనం చెప్పిన కారణాలన్నీ తగ్గిపోతాయో, అంటే కాలు ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా యాక్సిడెంట్ అయి కంప్లీట్ గా రికవర్ అయిన వాళ్ళకి జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి దాన్ని వేసిన ఫిల్టర్ ని తీసేస్తాం. సో ఇదేంటి పెద్ద మేజర్ ఆపరేషనా? దీనికోసం కోసి చేయాలా, ఏమన్నా కండ కోసి గుండె కోసి చేసేదంటే కాదండి. కాలు తొడలోంచి ఎలా అయితే యాంజియోగ్రామ్ టెస్ట్ గానీ బెలూన్ టెస్ట్లు గానీ చేస్తామో అట్లానే ఒక వైపు నుంచి వైర్ అన్నది లోపలికి వేసుకుని ఫిల్టర్ అన్నది పెట్టుకుని బయటకు వచ్చేయడం చిన్న ఘాటుతో జరిగిపోయే ప్రొసీజర్. దీనికి గుండెకి బైపాస్ మీద ఎక్కించడం కానీ అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఐవీసీ ఫిల్టర్స్. ఐవీసీ ఫిల్టర్స్ అంటే ఏంటి, దేనికి వాడతారు, ఎప్పుడు వాడతారు? ఐవీసీ అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా. తొడలోంచి పైకి గుండె వరకు చేర్చే ఆల్రెడీ ఫార్మ్ అయిన క్లాట్స్ ఏవైతే ఉన్నాయో డిజాల్వ్ అవ్వడానికి రక్తం పల్చబడే మాత్రలు అన్నమాట. సో అవి ఇచ్చిన తర్వాత కూడా కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ మళ్ళీ ఫార్మ్ అవ్వడం కానీ, ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఎంబాలిజం రావడం కానీ ఉంది. కాంట్రా ఇండికేషన్స్ అంటే కొంతమందికి బ్లడ్ ఆల్రెడీ పల్చగా ఉంటుంది లేదా రక్తం చాలా నీళ్ళలాగా ఉంటుంది కొంతమందికి. ఇదేంటి పెద్ద మేజర్ ఆపరేషనా? దీనికోసం కోసి చేయాలా, ఏమన్నా కండ కోసి గుండె కోసి చేసేదంటే కాదండి. దీనికి గుండెకి బైపాస్ మీద ఎక్కించడం కానీ అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.